అమ్మా. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. సీను, ఎంత ధైర్యం ఉంటే మా అత్తమ్మ చేసుకుంటావురా? అమ్మా అమ్మా, ఉన్నావా పోయావా అమ్మా? అమ్మా నువ్వు లేమ్మా. అమ్మో 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 అమ్మో, ఈ నన్ను చంపేసేలా ఉన్నాడు అల్లుడు. వీడి నోట్లో మట్టి కొట్ట, వీడి కాళ్ళు చేతులు పడిపోను. నా కూతుర్ని కొట్టాడు, నన్ను కొట్టాడు. నువ్వు చూడల్లుడు. చిన్నత్తేని నేను కొట్టలేదు చిన్న మావయ్య. కొట్టాడండి, కొట్టాడు. ఇదిగో మొహం కూడా ఎలా కందిపోయిందో. ఈ రోజు నన్ను కొట్టాడు, మీరు లేకపోతే చంపేస్తాడేమో. మావయ్య నేను కొట్టలేదు మావయ్య. మా అత్తయ్యని కొట్టడం నేను చూశాను రా. ఇక నా భార్యను కొట్టలేదని నమ్మకం ఏంటి? అది కాదు మావయ్య, నేను కొట్టలేదు. కొట్టాడల్లుడు. పెద్దవాళ్ళ మీద అలా చేయి చేసుకోవడం తప్పు అని నేను చెప్పడానికి దగ్గరికి వెళ్ళాను. నన్ను కూడా కొట్టాడు. జరా ఎందుకు కొట్టావు? మావయ్య ఆవిడ్ని కొట్టాను. పెద్దత్తేని నన్ను తప్పుగా మాట్లాడింది, అందుకే కొట్టాను. అయ్యో 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 అయ్యో, ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను తప్పుగా మాట్లాడానా? తప్పుగా మాట్లాడడం మా ఇంట వంట లేదే. లోపల జానకమ్మ గారు హోమం చేసుకుంటున్నారు, అక్కడికెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని బయటే ఏ గోలా లేకుండా మేమేదో నలుగురం కాలక్షేపం చేస్తుంటే తప్పంటున్నాడు. చూడల్లుడు. మావయ్య లేదు మావయ్య, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. చల్లే ఊరుకోసేను. అబద్ధం చెప్పడానికి సిగ్గుండాలి. మర్యాదగా మాట్లాడండి. అమ్మలంటే అత్తయ్యనే కొడతావురా? మేము ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పమని అల్లుడు, ఇంట్లోంచి వెళ్ళిపోతాం. ఇంతమందిలో కొట్టి మా పరువు తీయొద్దు.